జగన్ కోటపై టీడీపీ జెండా. ఆంధ్రప్రదేశ్లోని 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ చిత్తు అంట. పులివెందులలో డిపాజిట్ గల్లంతు. 6033 ఓట్ల భారీ ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం. ఈ లతారెడ్డి ఎవరంటే బీటెక్ రవి సతీమణి. ఒంటిమిట్టలో దేశం అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి జయకేతనం అంట. ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి, ఉప ఎన్నికలు. ఏడ పులివెందుల, ఒంటిమిట్టల. ఇక దేశంలో కూడా అంత హడావిడి ఉండదేమో. దేశ రాజకీయాలు, దేశంలో జరిగే ఎలక్షన్లు, లేకపోతే రాష్ట్రంలో జరిగే ఎలక్షన్లో అంత హడావిడి, అంత మీడియా కవరేజ్, అంత గలాట, అంత పోలీసులు, కేంద్ర బలగాలు ఉండదేమో నాకు తెలిసి. ఏందంటే ఇది విచిత్రం. కాకపోతే పులివెందుల, ఒంటిమిట్టల జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది. కేంద్ర బలగాలు దిగినాయి, పోలీసులు అడ్డగోలుగా దిగినరు. ఇక వద్దు చెప్పుకోవడం, పెద్ద యుద్ధమే. గాజా యుద్ధం కంటే ఎక్కువ ఉంది ఆడ. కారణం ఏంటంటే జగన్ ఇలాకా పులివెందుల. గతంలో జగన్ కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, ఆ సీటు కైవసం చేసుకుంటాం అన్నాడు కదా. దానికి సవాల్ చేసి చంద్రబాబు నాయుడు, నీవు నన్ను ఓడిస్తావా, నీవు నా మీద బుల్లెట్ దూసుకొస్తావా అని చంద్రబాబు నాయుడు ఉల్టా పులివెందులలో అట్లా వేసిండు. మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం మోహరించి, ఇక వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే అది రిగ్గింగ్ జరిగిందని వాళ్ళు అంటున్నారు. లేదు, సజావుగా జరిగింది, బ్రహ్మాండంగా వచ్చి ఓటు వినియోగించుకున్నారు. 30 ఏళ్ళ తర్వాత స్వతంత్రంగా వచ్చి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకున్నారని అక్కడ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు వాళ్ళు చెప్తున్నారు. ఎవరిది నమ్మల్లో తెలియదు అది. కానీ మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా సాధారణ ఎలక్షన్లలో కూడా అంత హడావిడి ఉండదు, అంత మీడియా కవరేజ్ ఉండదు, అంతా ఉన్నది ఇక్కడ. అట్లుంటాయి రాజకీయాలు అంటే మరి.